మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్కు సంబంధించి, అదేవిధంగా రెఫరల్ హాస్పిటల్కు సంబంధించి వారు అనేక అంశాల విషయంలో, సొంత ఇంటికి సంబంధించిన వారి సమస్యల విషయంలో వారు మేనేజ్మెంట్ వారితో ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడే ప్రయత్నం ప్రభుత్వ పరంగా, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీ, కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ ఇది. దీంట్లో మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఏ విధంగా చేయాలని వారి ఆలోచనలు తీసుకొని మేము మా పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గారు తెలుసుకొని, ఎందుకంటే మా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి 3 నెలల నుంచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో. సింగరేణి సంస్థలో కూడా ఒకటి ప్రధానంగా ఉత్పాదకతో కాంప్రమైజ్ లేకుండా సింగరేణి సంస్థను కాపాడుతూ, బేస్ లైన్ సింగరేణి సంస్థను కాపాడుతూనే కార్మికుడు ఉంటాడు, కార్మికుడితోనే సింగరేణి సంస్థ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ఈరోజు ప్రభుత్వం మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఎలక్షన్ కోడ్ తర్వాత ఏ విధంగా వారి మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకోవాలో వారు ఇచ్చే సలహా సూచనలు, ఇప్పుడు చాలామంది కార్మిక సోదరులతో మాట్లాడుతున్నారు, వారు ఇచ్చిన సలహా సూచనలు కూడా తీసుకొని ఎంతవరకు మా పరిధిలో, ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను ప్రభుత్వం పరిష్కారం చేసే ప్రయత్నం, అదేవిధంగా మేనేజ్మెంట్ వారితో కూడా ఈరోజు ఒక వ్యవస్థే కాదు, కోల్ కట్టరు, జనరల్ మజ్దూరు, సూపర్వైజర్లు, ఫోర్మెన్లు, మరి బేస్ వర్క్లో పనిచేసిన వారు, ఫ్లోర్ మెన్స్, టెక్నీషియన్స్, వివిధ కేటగిరీకి సంబంధించిన మా సింగరేణి వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న సోదరుడికి మార్పు చూపెట్టే కార్యాచరణ మాత్రం తప్పకుండా తీసుకుంటాం. ఆ ప్రయత్నంలోనే వారి సలహా సూచనలు కూడా ఇంకా తీసుకొని మరి యూనియన్కు సంబంధించిన వ్యక్తులందరితో కూడా సంప్రదింపులు చేయమని కోరి ఎలక్షన్ కోడ్ తర్వాత